ఉట్టి మాటలొద్దురా. నేను చెప్పిన పంతానికి నువ్వు ఓకేనా? ఓకేరా. ఆడు గనక రాకపోతే నేను చెప్పిన పెళ్లి కొడుకుతో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది. ఆడు గనక వచ్చాడనుకో మీ అయ్యకి కంటి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు నేను ఇస్తానురా. మళ్ళీ మీ కంటికి కూడా కనిపించను. అనియా, మీ పందాలతో నా జీవితం నాశనం చేస్తారేట్రా? పొరపాటున డ్రైవర్ రాకపోతే ఈడు ఏ గాడిద కొడుకు ఇచ్చి చేసేయమంటే చేసేద్దావా? అవునరా, మీరు పందాలు కట్టుకోవడం ఏంటి, దాన్ని బలిపోసం చేయడం ఏంటి? మీ పందాలు పక్కన పెట్టి ఎవడు పనులాడు చూసుకుంటే మంచిదే. ఇదిగో మామయ్య, ఆల్రెడీ మీ భాస్కరు నాతో పందెం కాసేశాడు. ఈడు మగాడైతే కాదు 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 ఈడు నీ కొడుకు అయితే మాట మీద నిలబడతాడు, లేదా కట్టిన పందాన్ని వెనక తీసుకుంటాడు. నేను చెప్తున్నాను రా పులిరాజు, ఈ భాస్కర్ గారు మాట తప్పడు, తప్పితే ప్యానల్తో ఉండడు. బా ఇదిగో శెట్టి, రెడీగా ఉండవే. నేను చూసిన పెళ్లి కొడుకు మాత్రం రెడీగా ఉన్నాడు. కోడిగా పాదా పద బావా. సార్ సార్ ప్లీజ్ సార్, అవతల నిశ్చితార్థం జరుగుతుంది సార్, అట్లీస్ట్ నా ఫోన్ అన్న ఇవ్వండి సార్. షట్ అప్. సార్, డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్ట్ చేస్తే స్టేషన్కి తీసుకెళ్లాలి, ఆ తర్వాత కోర్టుకు అప్పగించాలి. మీరేంటి సార్ కార్లో కూర్చోబెట్టి పాటలు వినిపిస్తున్నారు? షట్ అప్. నువ్వు చెప్తే తీసుకెళ్ళాలా? నువ్వు చెప్తే తీసుకెళ్ళను, నాకు మూడొచ్చినప్పుడే తీసుకెళ్తా. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీరు అసలు ఎస్ఐనా? ఏయ్, ఏంట్రా ఊరుకుంటుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇప్పటిదాకా మాటలతో సమాధానం చెప్పా, ఎక్కువ మాట్లాడితే లాఠీతో చెప్తా. మీరు కొట్టాలంటే కొట్టండి సార్, అంతేగాని ఈ కార్లో కూర్చోబెట్టి టార్చర్ పెట్టకండి సార్. నేను వెళ్ళకపోతే అక్కడ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది సార్. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్, నన్ను పంపించండి సార్. ఒరే భాస్కరు, చూసావుగా, నువ్వు నాకు టైం ఇచ్చావు, ఆ డ్రైవర్ ఇంకా రాలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు ఊరు వదిలిపెట్టి పారిపోయాడరా బాబు. నా మాటిని బేగ్గా నేను తెచ్చిన పెళ్లి కొడుకుతో పెళ్లి చేశారా? రే పులిగా, నువ్వు నోర్మి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడని నా నిశ్చితార్థానికి నీ హడావిడేంట్రా? నువ్వు కుక్క అన్నా నాకు పెద్ద ఫీలింగ్ లేదే. కాకపోతే ఆ డ్రైవర్ గారు ఇంకా వస్తాడని నువ్వు నమ్ముతున్నావు చూసావా, అందుకు కాస్తంత బాధ వస్తుంది. చూడు, ఆ డ్రైవర్ నన్ను ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే, ఖచ్చితంగా ఈడికొస్తాడు, నా ఏలి కుంగరం పెడతాడు. నిజమేనే, నీ నమ్మకం నిజమే, ఆడ అనుమానం నిజమే. మధ్యలో ఈ ఊగిసలాటేంటే? ఓ పాలాడికి ఫోన్ చేయి, ఎక్కడున్నాడో తెలిసిపోద్దిగా. ఇప్పుడు ఫోన్ ఎందుకు లేరా అన్నయ్య? వచ్చేస్తాడులే, టైంకి వచ్చేస్తాడు. అవునమ్మా, అల్లుడితో మాట్లాడితే కాసింత కంగారు తగ్గుద్ది. ఓ పాలు చెయ్యమ్మా. చేయకు, ఎందుకంటే ఆ డ్రైవర్ గారు రాడని చిట్టికి ఏనాడో తెలుసు. మీరెక్కడ బాధపడతారేమోనని అల్లూరు సీతారామరాజు సినిమాలో విజయ నిర్మల్లాగా వస్తాడు నా డ్రైవర్ ఈ రోజు, రానే వస్తాడు నా డ్రైవర్ ఈ రోజు అంటూ పాటలు వేసుకుంటూ ఉంది. అయినా ఇప్పుడు మనసులో ఏటుందో తెలుసా? దగా దగా కుట్రా అనుకుంటూ ఉంది. ఏంటే సిటీ, నేను చెప్పేది నిజమే కదా?
నువ్విలా ఆపకుండా వాగడం చూస్తుంటే మా రాయుడుగాడు గుర్తొస్తున్నాడు. రాయుడుగాడ మధ్యలో ఆడేవాడు? మా ఈది కుక్క. అది ఇంతే, నీకులాగే తెరసిన నోరు మోయదు. మేము మోస్తాంలే. తమరు ఫోన్ చేసి నోరు తెరవండి. ఇంకా ఆలస్యమేంటే? ఓ పాలు ఫోన్ కొట్టు, మాట్లాడినట్టు ఉంటది. ఈ పుల్రాజు గడు నోరు మూసినట్టు ఉంటది. ఏమైంది సిట్టి? ఏట్లేదన్నయ్య, ఫోన్ కలవడం లేదు. ఫోన్ కలవట్లేదా? ఓ పాలు నాకు ఇటివు, ఇటివు. ఇంకా అర్థం కాలేదా ఆంటీ గారు? మీ డ్రైవర్ అల్లుడు జెండా ఎత్తేసాడు. అమ్మో, పనికి మాలి ఏదో మా బావు కాదు, పెళ్లి చేసుకుంటాను మాటిచ్చి పారిపోయాడే ఆ డ్రైవర్ గాడు ఆడు. ఊరే ఈ బెబ్బేలో అంత మీనింగ్ ఉందారా? మరే ఇప్పుడు ఏంటంటావరా భాస్కర్? మా బావ వస్తాడు, నా చెల్లి చేతికి ఉంగరం పెడతాడు, రేపొద్దున పెళ్లి చేసుకొని 10 మంది పిల్లల్ని కంటాడు అని కలలు కన్నావు కదరా. నీ చెల్లి మాటలు నమ్మేసి తొడలు కొట్టేసి ఛాలెంజింగ్ చేసేసావు కదా. ఇప్పుడు ఏంటంటావురా? ఇంకా ఏంటంటాడు బావా? ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ సిట్టిని మనం చెప్పినోడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఏమంటావురా భాస్కరు? బావా నాకు అర్థమైందిరా. నరకాల్సింది నన్ను కాదు అత్తయ్యో. చిట్టిని కళ్ళబొల్లి మాటలతో నమ్మించి ఊరొదిరి పారిపోయాడు చూడు ఆ డ్రైవర్ గారిని, అదే మీ మాజీ అల్లుడు గారిని నరికేసేయండి. ప్రస్తుతానికి మాత్రం నేను చెప్పిన పెళ్లి కొడుక్కి చిట్టినిచ్చి పెళ్లి చేసేయండి. లేదంటే నీ కొడుకు ఆడిన మాట తప్పినోడు అవుతాడు. ఏరా భాస్కరు, మన ఛాలెంజింగ్ లో నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావు. ఇచ్చిన మాట కట్టుబడతావా? మాట తప్పి ఊరు జనం ముందు ఎదవవుతావా? మౌనం అర్ధంగీకారం. అరే కోటిగా బావా, అర్థమైంది. పెళ్లి కొడుకుని అట్టుకొచ్చేస్తాను. ఎల్రా. బంగారు ముద్ద, ఎండి కొండ. మాట అన్నాడంటే మాట మీద నిలబడతాడు. ఇంకాసేపట్లో అలా మనంతా వస్తాడు. నా చెల్లి ఏలికి ఉంగరం దొడుగుతాడు. నెల తిరిగేలోపు నా చెల్లి మెడలో 3 ముళ్ళు ఎత్తాడు. అలా గనక జరగకపోతే నువ్వు చెప్పినోడికి ఇచ్చి ఇదే ముహూర్తానికి నా చెల్లినిచ్చి నిశ్చితార్థం జరిపిస్తాను. అట్టా గనక జరగకపోతే 3 లక్షలు నా గుమ్మ ముందెట్టి కాకినాడ వదిలేసి వెళ్ళిపోవాలి. చెప్పు, వెళ్ళిపోతావా? ఓకేరా. ఆడు గనక రాకపోతే నేను చెప్పిన పెళ్లి కొడుకుతో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది. ఆడు గనక వచ్చాడనుకో మీ అయ్యకి కంటి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు నేను ఇస్తానురా. మళ్ళీ మీ కంటికి కూడా కనిపించను.
నీ భాష నాకు అర్థమైందే. పనికి మాలి పందేలని నెట్టేసి సిట్టి జీవితం నేను నాశనం చేశాననే కదా నీ బాధ. నాశనం చేయాలనుకుంది నేను కాదే. నిశ్చితార్థానికి వస్తానని చెప్పి రానని మోసం చేశాడు చూడు ఆ డ్రైవర్ గాడు. ఆడే కనుక వచ్చుంటే మన సిట్టిని వేరేటోడికి ఇచ్చి చేయాల్సిన అవసరం ఏమి ఉండేది. ఆడిన మాట తప్పాడు కాబట్టి నేను ఆడిన మాట మీద నించోవాల్సి వస్తుంది. చాలే నోర్మోయ్. అయినా నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి పందాలు కాయడం, ఆ పందాలకి దీని జీవితం నాశనం చేయడమా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అదేంటన్నా అలాగంటావు? నేను ఆ పులిరెత్త గొడవ పడినప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు కదా. ఉన్నాను రా. నువ్వు పందాలు కట్టినప్పుడు దీని పర్మిషన్ అడిగి ఏమైనా కట్టావురా? దీన్ని కిట్టమో లేదో తెలుసుకుని కట్టావా? అది ఇంట్లో పశువులాగా మూలన పడ్డ ఒక వస్తువులాగా దాని అభిప్రాయం ఏంటో దాని ఇష్టాలేటో తెలుసుకోకుండా పందాలు కట్టేస్తే అది తలంచుకొని తాళి కట్టించుకోవాలా? రేయ్, నా కంఠంలో పేనం ఉండగా ఈ పెళ్లి జరగదో జరగనివ్వను. అయితే నా కంటలో పేనం ఉండగా ఈ పెళ్లి ఆగదు. ఏంటి అదే? మీ కొడుకు సచ్చినా పర్లేదు అనుకుంటే ఈ పెళ్లి కట్టు చెప్పండి. లేదంటే ఇప్పుడే ఈ శనమే నేను తల్లాడుకుంటాను. అవునే, ఆ డ్రైవర్ గారు రాలేదు. ఈ విషయం ఊరు మొత్తం పాకిపోయింది. ఇంటి పరువంతా గోదావరిలో కలిసిపోయింది. ఇప్పుడు ఈదిలో తలెత్తుకొని ఎలా తిరగాలే? ఈ సిట్ వెనకాల కుక్కలా తిరిగిన డ్రైవరు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు నాలుగు కోతలు కోతుంటే ఆ మాటలేంటూ ఎలా భరించాలి? ఆ అవమానం భరించే కంటే ఎవడికొకడికి ఇచ్చి చేయడం మేలని ఈ నిర్ణయం తీసుకున్నాను. కాదు కూడదంటావా? నీ కొడుకు చచ్చాడనుకో నీళ్ళు వదులుకోండి. నేను ఇప్పుడే ఏ గోదావరిలోనూ దూకి చేస్తాను. లేదంటే మీ కళ్ళ ముందే పేక కోసుకొని చచ్చిపోతాను. చెప్పండి, దీనికి ఒప్పుకుంటారా లేక సావమంటారా? ఆ డ్రైవర్ చేసింది తప్పేరా? అతను చేసిన పనికి ఊళ్ళో మన పరువు పోయింది. ఇంకా డ్రైవర్ వస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదురా. అతగాడు ఎవరి కోసమో నేను పోగొట్టుకోలేదు. నీ ఇష్టమే నా ఇష్టం. అమ్మ సిట్టే. అవునా? అన్నీ మాట పోతే ఒకటి, మన మాట పోతే ఒకటి కాదు. ఆడు మాటిస్తే మనము మాటిచ్చినట్టే, ఆడు పందెం కడితే మనము కట్టినట్టే. నాకున్నది ఒకే ఒక్క అన్న నాన్న. అని పోగొట్టుకొని నేను బతకలేను. ఇవాళ కాకపోతే రేపైనా నేనెవడో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా. అదేదో అన్ని చెప్పిన వాళ్ళనే చేసుకుంటాను. రే అన్నయ్య, నీ ఇష్టం రా. అన్నకి తగ్గ చెల్లెలు అనిపించావు.
ఏయ్ పేగి రండి. అదిగో నేను చేసుకోవడానికి రెడీగా పెళ్లి కొడుకు కూడా వచ్చేస్తున్నాడు. పెళ్లిళ్ళ పేరై పంపించిన పెళ్లి కొడుకు నేనే. చిట్టి అంటే మీరేనా? అవును. అయితే ఏంటి? ఆహా, ఏం లేదండి. మీ అమ్మ నాన్నను ఒకసారి పిలుస్తారా? పిలవను. పిలిచినా వాళ్ళు రారు. ఎందుకు రారు? ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇతగాడికి పెళ్లి సంబంధం ఖాయమైంది కాబట్టి. నాన్సెన్స్. వేరే వాళ్ళతో పెళ్లి కుదిరినప్పుడు నన్నెందుకు పెళ్లి చూపులకు రమ్మనడం? వెళ్ళి ఆ పేరేని ఒక ఆట ఆడుకుంటాను. ఒరే పెళ్లి కొడుక, కొబ్బరి మొక్క లాంటి సిట్టి దొరికిందని పెళ్ళయ్యాక పలారంలా లాగిచ్చేద్దాం అనుకుంటున్నామేమో. పెళ్లి మాత్రం నీకు, శోభనం మాత్రం నేనేమన్నా నిజంగా దానికి మొగనేంటి సార్? చేసుకుని దాంతో కాపురం చేయడానికి మీరు ఎలాగంటే అలాగే. ఆహా, సరే పద పద పద. దా 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 కూర్చో కూర్చో. సిటే వెళ్ళి కూర్చో. సిటే వెళ్ళి కూర్చో. ఒరే పెళ్లి కొడక, మన చిట్టమ్మ ఒక్కగానొక్క కూతురని చిన్నప్పటి నుంచి పాల మేగడ కట్టి పాలకోవాలా పెంచి పెద్ద చేశారు రోయ్. ఆ చిలకను నువ్వే వదిలేకుండా చూసుకోవాలి, అర్థమైందా? నువ్వు చెప్పాలా అన్న? పెళ్ళైన వెంటనే నీ చేతిలో పెట్టేస్తాగా. ఏం కొత్తనవరా? పెళ్ళయ్యాక ఆడి చేతులు అట్టడం ఏంటి? అదే మా అన్నలాంటోడు పెళ్ళాక ఈయన ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్తున్నా. ఏంట్రా పారిపోతున్నావా? అయ్యో, నా బాధ మీకు అర్థం కావట్లేదు సార్. కావాలంటే నా కారు ఉంచుకోండి సార్. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత నేనే వచ్చి మీకు సరెండర్ అయిపోతాను. ఏంట్రా, నా చెవులో ఏమైనా పూలు కనబడుతున్నాయా? నీ కంటికి నేను ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా? మూసుకొని జీపెక్కరా. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా మాట అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్, నన్ను వెళ్ళండి. ఊరుకుంటున్నాను కదా అని నీ కంటికి ఎదవలా కనబడుతున్నానా?
మర్యాదగా జీపెక్కు, లేదా నీ మీద ఛార్జ్ తీసుకోవాల్సి వస్తుంది. వదలండి సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ నేను వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్.